హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను గోంగూర రొయ్యలు మెత్తళ్ళు వండుతున్నానండి. రండి ఎలా చేయాలో చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఆకులు శుభ్రంగా కడుక్కోవాలండి. గోంగూర నేను ఇక్కడ దాదాపు ఒక 10 సార్లు పైన కడిగేశాను, అందుకే అలా ఉంది. ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. ఇక్కడ తక్కువే పోసుకోండి ఆయిల్. నాకు కొంచెం గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను. చూడండి, కర్రీకి తగ్గట్టు పోసుకోండి ఆయిల్. అలా నూనె హీట్ ఎక్కినాక ఆయిల్ చూడండి, ఇలా నీళ్లు వడకర్చేసుకోవాలి. మీరైతే ఫస్టే వడకర్చుకొని పెట్టుకోండి, రాని వాళ్ళు మళ్ళీ చేతి మీదకి నూనె చిందిద్ది ఫ్రెండ్స్, జాగ్రత్త. నూనె పడిందంటే బొబ్బు ఎక్కిందంటే మామూలుగా ఉండదు, చూసేసుకోండి. ఇలా ఇదంతా దీంట్లో వేసేసి మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను గోంగూర కడిగిన నీళ్ళు ఇవి. అయితే దీంట్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. అయితే నాకు కథ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇవి చూస్తే. చూడండి, చిన్నప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కథ ఉంది కదండి, అలా కూరగాయలు అవి కోసేటప్పుడు నాకు అలా చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. సరే అని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలాగా చూడండి, ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటుందిలేండి అంత పులుపు, కానీ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం దాదాపు ఒక 20 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను. ఇగోండి, ఒక 5 టమాటాలు తీసుకున్నాను, 5-6 ఉన్నాయి. చూడండి, ఇలాగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఏ కూరగాయ అయినా సరే కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని చేసుకుంటే వాటికున్న క్రిములన్నీ పోతాయి అన్నమాట. తెలుసులేండి మీకు, కాకపోతే నేను చెప్తున్నాను. చూడండి, ఇలా కడగటం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ప్రతిదీ కడిగేసేస్తాను. ఇక్కడ గోంగూర ఉడికిందని అస్సలు అనుకోవద్దండి, అది కలర్ మారింది అంతవరకే. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఆఖరికి ఈ చింతపండు కూడా కడుక్కోవాలండి. ఇలా గోంగూర మగ్గేటప్పుడే చింతపండు వేయాలి. ఇప్పుడు ఎక్కడ పులుపు ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూరకి. చూడండి, తోటకూర వండినట్టు ఉంటుంది గోంగూర వండుతుంటే, పులుపే ఉండట్లేదు అసలు. అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇక్కడ నేను టమాటాలు కూడా కోసేసుకున్నానండి. నేను 5 కాయలే వేసానులే. ఇక్కడ 5 కాయలు చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వేయమాకండి, పుల్లగా ఉంటుంది బాగా. మరి మనం చింతపండు కూడా వేసుకున్నాం కదండి గోంగూరలో కొంచెం. చూడండి, ఇలా గోంగూరలో కలిపేసుకోవాలండి చక్కగా. ఇవి కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది, మొత్తం ఉడికిపోతాయండి. చూడండి, ఇలా లిడ్ పెట్టేసుకోవాలి కాసేపు. ఇలా మొత్తం కలవాలి ఫ్రెండ్స్ బాగా, అప్పుడే కదా టమాటాలు గోంగూరతో పాటు ఉడుకుతాయి. ఇప్పుడు కాసేపు లిడ్ మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఒక్క 5 నిమిషాలు అయితే సరిపోద్ది ఇది. చూడండి ఇలా. కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటుందండి, మీరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇగోండి, ఇక్కడ నాకు పూర్తిగా మగ్గిపోయినాయండి. గోంగూర మగ్గినట్టే ఉంటుంది కానీ మగ్గదండి, కానీ చాలాసేపు మగ్గనిచ్చుకోవాలి, నూనెలో వేపుకోవాలి. వేయంగానే కలర్ చేంజ్ అయిపోయింది కదా అని చెప్పి దించేయకూడదు, ఎందుకంటే పచ్చి వాసన వచ్చేస్తుందండి, జాగ్రత్త. ఇలా నాకు ఈ కర్రీ బయట ఉంచినా సరే దాదాపు వారం పాటు ఉంటుందండి, ఏ బూజు పట్టదో ఏమీ అవ్వదు, ఎందుకంటే నేను దీంట్లో వాటర్ పోసుకోలేదు కాబట్టి. ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ పోయలేదు ఫ్రెండ్స్. చూడండి, కావాలితే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకోకుండా. మీకు నేను సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలాగానే చెప్తాను. ఇక్కడ నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇదిగోండి పప్పు గుర్తుతోనే నలుపుకోవాలి ఫ్రెండ్స్, మిక్సీలో వేయమాకండి. దీని టేస్ట్ అస్సలు తెలియదు మిక్సీలో వేస్తే. పప్పు కూర తిన్నట్టు ఉంటుంది కానీ గోంగూర తిన్నట్టు ఉండదు ఫ్రెండ్స్ అసలు. ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సరే ఇట్లా పప్పు గుర్తుతోనే మెదుపుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇలా మెదుపుకోవాలి. ఎంత కష్టమైన ఫ్రెండ్స్ మనం వాళ్ళు తినేటప్పుడు, పిల్లలు ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ దానికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా మీకు. ఇలాగా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందండి, నేను అందుకనే ఎక్కువ తీయట్లేదు. కానీ మీకు సాధ్యమైనంత వరకు నేను అర్థమయ్యేటట్టే చెప్తానండి. ఇక్కడ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎప్పుడు కామనే కదండి, చిటికెడు అంత పసుపు వేసుకుంటాం. పసుపు మాత్రం ఖచ్చితంగా వేస్తాను ఏ కూరలో అయినా సరే. ఇక్కడ నేను రొయ్యలును మెత్తళ్ళు తీసుకున్నానండి. సేమ్ ప్రాసెస్, రొయ్యలకైనా ఇదే ప్రాసెస్, మెత్తళ్ళకైనా ఇదే ప్రాసెస్. అందుకనే రెండు కర్రీలు ఎందుకా అని ఒకటే కర్రీ లెక్క చేసేసానండి. చూడండి, ఇవి చాలా బాగా వేపుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే వీటికి ఇసుకుంటుందండి. మనం ఎంత కష్టపడి వండి ఇసుకుంటే తినలేమండి. జాగ్రత్తగా వండండి. ఒక పావు గంట ముందు నానబెట్టండి రొయ్యలే కానీ మెత్తళ్ళే కానీ, అప్పుడే. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో గోంగూర వేస్తున్నాను కాబట్టి దీంట్లో ఖచ్చితంగా జీలకర్ర పడాల్సిందే. జీలకర్ర, ఎల్లుల్లిపాయ గోంగూరకి మంచి టేస్ట్ ఇస్తాయండి. అలాగే ఈ కరివేపాకు కూడా. నేను కరివేపాకు ఒకేసారి కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. అందుకే ప్రతి వీడియోలో మీకు చెప్తాను ఏదైనా శుభ్రం చేసుకోవాలని. ఇదిగోండి, ఇలా 3 కలిపి ఏగిపోవాలండి. కానీ ఇది వండేటప్పుడు వచ్చిద్దండి స్మెల్, పక్కన వాళ్ళు కూడా వచ్చి అడుగుతారండి వాళ్ళు, అంత బాగా వచ్చిద్దండి స్మెల్. అదిగోండి, మూత తీస్తుంటే ఫోన్కి కొడుతుంది పొగొచ్చి. ఫ్రెండ్స్, మనం ఏదైనా వండుకునే తీరులో వండుకుంటే అస్సలకి ఒక్క ముద్ద తిన్నా సరే తృప్తిగా తింటాం ఫ్రెండ్స్. అందులో మా ఇంట్లో నీసు లేనిదే ముద్ద దిగదు. చూడండి, ఇలా వంటే ఆటమాసం అన్న ఉండాలి, లేకపోతే రొయ్యలు మెత్తలన్న ఉండాలండి మా ఇంట్లో. ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకున్నానండి. పర్లేదు, తొక్కతో వేసేసేయండి, ఏం అవ్వదు. ఇలా చక్కగా పట్టిద్దండి ఆ చేపలకి. తినను అనేవాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. మనం చేసుకునే విధానంలో వంట చేసుకుంటే ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అగోండి, అదే కట్టర్ అంటే ఇక దాంతోనే కట్ చేస్తాను. కట్ చేసి వేసేస్తాను. నాకు చాలా అంటే చాలా పని తగ్గించిద్దండి ఇది. అసలు పని తగ్గించేస్తుంది నాకు కట్ చేయడంలో. నాకు ఇది ఉల్లిపాయలు కట్ చేస్తుంది, వాటర్ వస్తుంది కానీ కళ్ళల్లో నుంచి అస్సలకే కళ్ళమ్మటి నీళ్ళంటూ రావండి నాకు. అంత బాగా పనిచేసిద్ది అది. ఆన్లైన్లో ఉంటాయి చూడండి. ఇక్కడ ఏగిపోయిందండి నాకు. నేను ఇక్కడ సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే గోంగూర టమాటా వేసాం కదండి. ఈ ఉప్పు వేస్తేనే ఆ పులుపు చంపేస్తుంది, కూర ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను దాదాపు 4 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఒక 5 స్పూనుల వరకు వేసుకున్నానండి కారం. చూడండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మాత్రం కారం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదండి, అందుకు. ఇలా చక్కగా వేపేసుకున్నాక ఒక్క 5 నిమిషాల పాటు లిడ్ పెట్టేసుకుందామండి, మూత పెట్టేసుకుందాం ఒక్క 5 నిమిషాలు. చూడండి, ఇక్కడ నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ నేను హై ఫ్లేమే పెట్టానండి. అస్సలు వాటర్ అంటూ వేయలేదు ఫ్రెండ్స్ దీంట్లో. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వాటర్ అంటూ తగలదు ఎక్కడ ఈ కర్రీలో.
మీరు ఇది బయట పెట్టినా సరే 10 రోజుల పాటు అలా ఉండిపోవాల్సిందే కూర, అంత టేస్టీగా ఉంటుంది. అన్నాళ్ళు మనం ఉంచంలేండి, అసలు చెప్తున్నా ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోని అవసరం లేదు ఫ్రెండ్స్. సద్దువాసన వచ్చేస్తుందంటే మనం చేసే విధానంలో తేడా ఉంటే సద్దువాసన వచ్చేస్తుంది. ఏదైనా సరే మనం ఎక్సలెంట్గా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆగలేకపోతున్నా, ఒక్కరోజు తింటాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి కూరలో ఈ కొత్తిమీర కూడా వేస్తాను నేను, ఎందుకంటే కొత్తిమీర కూడా నేను కడిగేసేసుకుని చక్కగా ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఒక స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా ఇప్పుడు మనం ఇది అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఒక్క 5 నిమిషాలు మగ్గితే చక్కగా ఆ గోంగూర ఫ్లేవర్ చేపకద్ది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగిపోయింది. ఇదిగోండి ఇలా అసలు స్మెల్ మామూలుగా రావట్లేదండి. ఉప్పు చేప అంటేనే స్మెల్ కదా. చూడండి కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంది నాకు ఇక్కడ. ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆల్ బటన్ నొక్కండి, గంట సింబల్ నొక్కి ఆల్ బటన్ నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. ఇక్కడ రైస్ కూడా చూద్దాం. రైస్ కూడా అయిపోయిందండి. నేను రైస్ వంచుతానండి, అందుకనే ఇట్లా పెద్ద పెద్ద కుండల్లో పెడతాను, అదేమో అడుక్కుంటుంది అనమాట రైస్. ఇక్కడైతే అయిపోయింది, మా వారికి పెట్టేద్దాం రండి. ఇంకా ఆయన టేస్ట్ చూడాలి కదా. ఏమండి కూర్చున్నారా? చేస్తారండి, నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా వారు కూడా. నేను కొంచెం వీడియో తీసుకుంటాను, తింటావా అంటే తింటారండి. రొయ్యలు, మెత్తళ్ళు, గోంగూర. ఇది రెండు ఒకేలాగా చేస్తారు, అందుకనే రెండు కలిపి వండేసా. బాగుంది, గోంగూర మెత్తల టేస్ట్ బాగుంది. గోంగూర రొయ్య ఎక్కువ వేస్తారు అనుకుంటా, మెత్తలు కూడా వేసుకుంటారు. మెత్తలు కూడా ఎక్కువ వేసుకుంటారు. గోంగూరను రొయ్యలు మొత్తం కలిపి చేస్తారు. అది ఇది ఒకేలాగా వండుతారు. ఇంకా సర్లే రెండు కర్రీలు రెండు వీడియోస్ ఎందుకని ఒకటే వీడియోలో చేద్దామని చేసేసాం. బాగుంది, టేస్ట్ బాగుంది. ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసి దుర్గాస్ కిచెన్ 916 అండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి, కానీ నేను చెప్పలేను, మర్చిపోతూ ఉంటాను. అదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా కదా ఫ్రెండ్స్. నేను పక్కన బెల్ ఐకాన్ ఉంది నొక్కండి అని చెప్పలేను, మర్చిపోతూ ఉంటాను. అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇవాళకి వీడియో అయితే ఇదండి. నేను చేసే ప్రతి కర్రీ కూడా మా వారు ఇష్టంగానే తింటారు, అందుకే ప్రతి వీడియోలో కూడా సూపర్ అని చెప్తారు. ఏ కర్రీ అయినా సరే మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి మీ వారికి వండుకొని పెట్టుకోండి. ప్రతిదీ కూడా చూడండి, స్కిప్ చేయకోకుండా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మా వారితో కూడా బాయ్ చెప్పిచ్చేసి ముగిచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లేకపోతే అని చెప్తారా? ఇప్పుడైతే ఏం చెప్పేది లేదండి. కర్రీ అయితే ఇది వండుకొని శుభ్రంగా తినండి. బాయ్ ఫ్రెండ్స్.